సహజంగా పేషెంట్స్ ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు సర్జరీకి వెళ్తారు డాక్టర్? అంటే మోకాలంటారా? లేదు భుజం? షోల్డర్. షోల్డర్. సో యూజువల్గా పూర్తిగా మనం ఎంఆర్ఐ స్కాన్ తీసిన తర్వాత అసలు షోల్డర్ పెయిన్ ఎందుకు వస్తుందో అనేది మనకి నిర్ధారణ అవుతుంది. ఓకే. సో పూర్తిగా కండరం తెగిపోయి కొన్నిసార్లు వెనక్కి కూడా జారిపోయి ఉంటుంది అనమాట. సో వారికి ఎట్టి పరిస్థితుల్లో సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాక్షికంగా తెగితే మాత్రం ఒకవేళ సర్జరీ వద్దు అనుకుంటే కొన్నిసార్లు మనం ఇంజెక్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఆ ఇంజెక్షన్స్ ఏంటంటే ఇప్పుడు అది ఆ గాయం మానడానికి ప్లాస్మా థెరపీ అని ఉంది, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని. సో పిఆర్పి థెరపీ. సో దానికి అడ్వాన్స్డ్ వర్షన్ జిఎఫ్సి థెరపీ అని అందుబాటులో ఉంది. సో మనం ఏం చేస్తామంటే పేషెంట్ బ్లడ్ తీసుకొని ఈ గాయం మానేదానికి హెల్ప్ అయ్యే సెల్స్ని ఆ రక్తం నుంచి మనం ఐసోలేట్ చేసి ఆ ఎక్కడైతే ఆ కండరం తెగిందో మనం కరెక్ట్గా అదే స్పాట్లో మనం ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో యూజువల్గా 3 సెషన్స్లో ఇవ్వడం జరుగుతుంది, బట్ ఇది గ్యారంటీడ్ ప్రొసీజర్ కాదు. యూజువల్లీ 6 to 9 monthsలో కొన్నిసార్లు చిన్న టేర్స్ అయితే మాత్రం ఈ పిఆర్పి థెరపీ వల్ల హీల్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా కంప్లీట్గా గ్యారంటీగా హీల్ కావాలి అంటే మాత్రం మనం చిన్న కెమెరా వేసి 2 గుట్లతో అది ఎక్కడైతే తెగిందో దాన్ని తీసుకొచ్చి యథావిధి స్థానంలో మనం కుట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా కొన్నిసార్లు స్పోర్ట్స్ ఆడే వాళ్ళల్లో మనం ఇంతకుముందు లేబ్రమ్ టేర్ అని మనం గిన్నెకి లైనింగ్ ఉంటుంది, చిన్న బంపర్ లాంటి మెటీరియల్. సో అది కూడా తెగితే కనుక మాత్రం వీళ్ళకి కొన్నిసార్లు గూడు స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు ఇప్పుడు క్రికెట్ ఆడే వాళ్ళలో కూడా ఆన్ ఫీల్డ్ మీరు కొంతమంది ప్లేయర్స్ వాళ్ళు చూసుకుంటా ఉంటే భుజం ఇలా కదుపుతూ ఉంటారు మధ్య. సో అది గూడు జారితే ఆటోమేటిక్గా వాళ్ళే సెట్ చేసుకుంటా ఉంటారు. అలా జారకుండా ఉండాలి అంటే కూడా కొన్ని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, కొన్ని సర్జరీస్. సో అదొకటి. పూర్తిగా ఆరిపోయిన వాళ్ళకి షోల్డర్ జాయింట్ కూడా వారికి రీప్లేస్మెంట్ కూడా చేయాల్సి రావచ్చు. ఓకే.